My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఇవాళ టాపిక్ వింటనే నవ్వు వస్తుంది. ఏంటంటే ఇప్పుడు లైఫ్లో ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోనీకు మనుషులు విచిత్రమైన సొల్యూషన్స్ వెతుకుతుంటారు. రీసెంట్గా నాకు తెలిసిన ఒక వ్యక్తితో మాట్లాడుతుండే. అతని వైఫ్ది ఏదో గొడవ జరిగింది. వైఫ్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇద్దరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఇవాళ రేపు సెల్ ఫోన్ ఎవరి దగ్గర లేదు, అందరి దగ్గర ఉన్నాయి. ఓకే, ఇద్దరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఇద్దరి దగ్గర ఇంటర్నెట్ ఉంది. ఏం చేస్తుర్రంటే వైఫ్కి ఫీలింగ్ ఉంది, ఏంటి రిటర్న్ వచ్చేసేయాలా హస్బెండ్ దగ్గరికి అనేసి. గ్రేట్ ఫీలింగ్, గ్రేట్. చాలా తక్కువ వైఫ్స్కి ఉంటాయి అట్లాంటి ఫీలింగ్. చాలామంది వైఫ్లు వదిలేసి వెళ్ళిపోతే రిటర్న్ రారు. కానీ ఇక్కడ ఈ లేడీకి రిటర్న్ వెళ్ళిపోవాలి హస్బెండ్ దగ్గరికి అని ఫీలింగ్ ఉంది. కానీ ఆ ఫీలింగ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది తెలుసా? వాట్సాప్లో స్టేటస్లు పెడుతుందంట. అది కూడా ఎలాంటి స్టేటస్లు? ఎవడో తయారు చేసిన పోస్టర్లు ఉంటాయి కదా, లవ్ ఇస్ దిస్, లవ్ ఇస్ దాట్, ఐ మిస్ దట్ మూమెంట్, ఏదో సొల్లు అట్లాంటి స్టేటస్లు పెట్టుకుంటుందంట. అంటే ఇప్పుడు వీడు హస్బెండ్ గెస్ వర్క్ చేయాలన్నమాట. వైఫ్ స్టేటస్ చూసి గెస్ వర్క్ ఏంటి, ఆహా ఇలాంటి స్టేటస్ పెట్టిందంటే తన నన్ను మిస్ అవుతుంది అని గెస్ వర్క్ చేయాలంట. నేను అన్న ఇదేంద్రా భయ్ అంటే చెప్పింది నాకేందంటే వాళ్ళ వైఫ్తో మాట్లాడిండంట ఒకసారి ఫోన్ పైన. మాట్లాడితే వాళ్ళ వైఫ్ ఏమన్నదంట, లాస్ట్ 1 వీక్ నుంచి నేను ఎంత మంచి స్టేటస్లు పెడుతున్నా, నీకేమన్నా అర్థమైందా, నేనెంత మిస్ అవుతున్నా అని చెప్పిందంట. తల్లి, నువ్వు నిజంగా మిస్ అవుతుంటే ఆ ఫోన్ తీసుకొని వాడికి ఫోన్ కొట్టి, నేను మిస్ అవుతున్నా, జరిగింది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ లవ్ యూ, లెట్స్ లివ్ టుగెదర్ అగైన్ అని చెప్పొచ్చు కదా. ఈ వాట్సాప్లల్లో స్టేటస్లు పెట్టుకుంటే అది మీ హస్బెండ్ చూడాలి. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ 24 అవర్స్లో ఎగిరిపోతుంది. ఆ 24 అవర్స్లో మీ హస్బెండ్ ఏదో బిజినెస్ పని పైన బిజీ ఉండి చూడకపోతే మిస్ అయిపోయింది కదా స్టేటస్. అంటే ఇప్పుడు వాని తప్ప అది? వాడు బిజినెస్ పనిలో బిజీ ఉంటే వాని తప్పు కాదు కదా అది. అండ్ వాడు అది చూస్తే కూడా హడావిడిలో చూసిండు అనుకో. ఇప్పుడు హస్బెండ్ చాలా బిజీగా ఉన్న 5 నిమిషాల టైం ఉంది, ఫాస్ట్గా వాట్సాప్ స్టేటస్ చూద్దాము అని చూస్తే వాడు ఇట్లా కొడితే ముందుకు వెళ్ళిపోతుంటుంది కదా, నెక్స్ట్ వాట్సాప్ స్టేటస్లో వస్తాయి కదా. వాడు ఓన్లీ 1 సెకండ్ గురించి చూసిండు అనుకో, అది వాడు డీకోడ్ చేయలేదనుకో, దాన్ని అర్థం చేసుకోలేదనుకో, అప్పుడు మీరు చూస్తారు దట్ ఈజ్ వైఫ్. చూడు, నేను ఇంత సెంటిమెంటల్ వాట్సాప్ స్టేటస్ పెట్టినా అయినా నా హస్బెండ్ చూసిన తర్వాత కూడా, ఎందుకంటే వ్యూడ్ అని వస్తుంది కదా, చూసిన తర్వాత కూడా చూడు రియాక్ట్ కాలేదు. ఇది ఏంటి? ఈ కుట్రలు ఏంటి? ఈ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? మొహమాటం ఏంటి? ఒక సేయింగ్ ఉంది పాతది, ఆకలి అయితే అమ్మకు కూడా ఆకలి అవుతుందని చెప్తేనే ఫుడ్ పెడుతుందంట. నోరు తెరిచి చెప్పకుండా ఏదీ దొరకదు మీకు ఈ ప్రపంచంలో. సో ఈ స్టేటస్ల పైన కోడ్ లాంగ్వేజ్ ఏంటో చాలా సిల్లీగా ఉంది. వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్, జాబ్స్ చేస్తున్నారు, కానీ సొంత ఒక చిన్న ఇష్యూ రిజాల్వ్ చేసుకునే ధైర్యం లేదు, కాన్ఫిడెన్స్ లేదు, మెథడ్ తెలియదు. సాఫ్ట్వేర్లో పెద్ద కోడ్ని డీబగ్ చేస్తారు, సాఫ్ట్వేర్లో ఇష్యూస్ ఉంటే వెతుకుతారు, క్లయింట్తో కూడా మాట్లాడుతుండొచ్చు, క్లయింట్కున్న ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేస్తుండొచ్చు, టీమ్ మెంబర్స్కున్న ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేస్తుండొచ్చు,
ఫస్ట్ మీ ప్రాబ్లం రిజాల్వ్ చేసుకోవడం మీరు నేర్చుకోండి. లైఫ్లో కమ్యూనికేషన్, నోటితో మనం ఏదైతే ప్రేమగా మాట్లాడి రిజాల్వ్ చేసుకోగలుగుతామో దానంత ఎఫెక్టివ్గా ఏది లేదు. ఇప్పుడు మీకు ఫోన్ చేసే ధైర్యం, కాన్ఫిడెన్స్ లేదు, ఏదో మోమాటం ఉంది, వాయిస్ మెసేజ్ పంపించండి. వాట్సాప్లో మంచి ఫీచర్ ఉంది, వాయిస్ మెసేజ్ పంపించండి ఎదుటి వ్యక్తికి. సారీ అలా జరిగిపోయింది ఆ రోజు, ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేసి వాయిస్ మెసేజ్ పంపించండి. ఇంకొకటి కూడా చేస్తున్నారంట కపుల్స్. ఏంటంటే ఇది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, ఇది చేస్తున్నారంట. ఇప్పుడు వాళ్ళ మధ్యలో గొడవలు జరిగితే మళ్ళీ ప్యాచప్ చేసుకోనికి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉంటాయి కదా, ఏదో లవ్కి సంబంధించిన రీల్, సారీకి సంబంధించిన రీల్, తొక్కకు సంబంధించిన రీల్, ఆ రీల్స్ ఫార్వర్డ్ చేసుకుంటారంట ఇన్స్టాగ్రామ్లో ఒకరికొకరు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఆ రీల్ చూసి నువ్వేం చెప్తామనుకుంటున్నావో అది అర్థం చేసుకొని రియాక్ట్ కావాలన్నమాట. ఇప్పుడు నాతో గొడవైంది అనుకోండి ఒక అమ్మాయిది, ఫస్ట్ అయితే నేను ఎవరితో గొడవ పడాలి, ఐ లవ్ ఎవ్రీ వన్. కానీ ఓకే, నాతో గొడవైంది అనుకోండి ఒక అమ్మాయిది, ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ఫార్వర్డ్ చేసింది అనుకోండి, నాకు ఏదో ప్రేమకు సంబంధించింది అంటే నేను ఆ రీల్ చూసి ఇమ్మీడియట్గా ఆహా వావ్ అమేజింగ్ అంటే నా లవర్ పూర్తిగా రియలైజ్ అయిపోయింది అని నేను ఉరుక్కుంటే వెళ్ళిపోవాలన్నమాట అమ్మాయి దగ్గరికి. ఇలా పరిగెత్తుకుంటాయి వెళ్ళిపోయి ఐ లవ్ యూ నేను వచ్చేసిన అని చెప్పాలా. నిజంగా అప్పుడు ఆ అమ్మాయి అన్నదనుకో, ఉట్టిగా ఏదో రీల్ ఫార్వర్డ్ చేసిన పోరా అన్నదనుకో. సో అతి తెలివిలన్నమాట ఇవన్నీ. లైఫ్లో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనందరితో మిస్టేక్స్ జరుగుతాయి, మనందరితో అతి తెలివిలు జరుగుతాయి, మనందరము ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం. మనం ఎవ్వరం దేవుళ్ళం కాదు, దేవుళ్ళు కూడా మిస్టేకులు చేసిర్రు. కరెక్ట్. సో ఫస్ట్ మనము మన లైఫ్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మనకి ఇంపార్టెంట్ అయినప్పుడు మనం సారీ అని చెప్పడం నేర్చుకోవాలి. మన ఇండియన్ సొసైటీలో ఈగో చాలా పెద్దగా ఉంటుంది, బలుపు చాలా ఉంటుంది. సారీ అని మనం చెప్పుకోము. ఆ రిలేషన్షిప్ ఎంత ఇంపార్టెంట్ అయినా సారీ అని చెప్పకుండా ఈగో పెట్టుకొని మోమాటం పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకుంటాం. సింపుల్గా ఒక వాయిస్ మెసేజ్, సారీ స్వీట్ హార్ట్, ఆ రోజు ఇట్లా జరిగింది, జరగొద్దు, నేనేదో పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తుంటా, ఆ రోజు కూడా చేసిన, సారీ అబౌట్ ఇట్, మనకు చాలా మంచి మెమరీస్ ఉండే, లెట్స్ గెట్ బ్యాక్ టుగెదర్ అని ప్రేమగా ఒక మాట చెప్తే అయిపోయింది. సో ఏ రిలేషన్షిప్ కూడా కాపాడుకోనికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో క్లారిటీ ఉండాలి. వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ ఫార్వర్డ్లు అవన్నీ కాదు. ఇంకా ఇది కూడా చేస్తారు మనుషులు, ఏంటి, గొడవలు అయిపోతే నేనెందుకు కాల్ చేయాలి, నేనెందుకు మెసేజ్ చేయాలి, ఆ వ్యక్తే చెయ్యనియండి. ఎందుకంటే వాళ్ళకు ఒక ఈగో ఉంటుందన్నమాట, నేను చేస్తే నేను లెవెల్ తగ్గిపోయినా ఎదుటి మనిషిని చెయ్యనియండి. ఒక కపుల్ అన్నాక నీ లెవెల్ ఎక్కువ నా లెవెల్ తక్కువ అనేది ఏమీ ఉండదు. మనం ఒక బోట్లో ప్రయాణం చేస్తున్నాము, ఒక పెద్ద సముద్రంలో, ఆ సముద్రం పేరు ఈ వరల్డ్ సొసైటీ. సో ఒక బోట్లో మనం ఇద్దరం ఉన్నాము. ఆ బోట్లో నువ్వు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు, నువ్వు పెద్ద కాదు, నేను చిన్న కాదు. ఆ బోట్లో ఇద్దరం ఇంపార్టెంట్. బోటుకి ఇలా రోయింగ్ చేయాలి, ఆ రోయింగ్, ఆ పడవ ముందుకెళ్ళాలి. అది వెళ్ళాలంటే ఒక సైడ్కి నేను చేస్తా, ఒక సైడ్కి నువ్వు చెయ్యాలి. ఇద్దరం చేస్తేనే ఆ బోటు ముందుకెళ్తుంది. సో బోత్ ఆర్ అబ్సల్యూట్లీ ఈక్వల్స్. సో ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు మిస్టేక్ ఎవరిది సంబంధం లేదు. ఎవరో ఒకరు సారీ చెప్పి ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. సారీ అనే వర్డ్ అంత ఈజీ ఏది లేదు, కానీ మనుషులకు అది చెప్పనికే చాలా బలుపు ఉంటుంది.
సో అంతే ఫ్రెండ్స్, రిలేషన్షిప్లు కాపాడుకోనీకి క్లారిటీగా మాట్లాడండి, సారీ చెప్పండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, మీరు నాతో మాట్లాడవచ్చు అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, లవ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి. అంటే నేను ఇంత పెద్ద ఎక్స్పర్ట్ కాదు, కానీ నాకు చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి కాబట్టి నాకు కొద్ది గొప్ప తెలుసు. సో నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, దాని పేరు oneway2life.com. సో మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్లో వీడియో చూస్తున్నారంటే సింపుల్గా డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో oneway2life.com ఫస్ట్ లింక్ ఉంటుంది, అది నాదే వెబ్సైట్. క్లిక్ చేయండి, మొత్తం వెబ్సైట్ చదవండి. చదివిన తర్వాత దాంట్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ కూడా ఉంటుంది, క్లిక్ చేయండి. సింపుల్గా మీ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. దాంట్లో హాయ్ వికాస్ అని పంపించండి, నేనే మీకు పర్సనల్గా రిప్లై చేస్తాను. నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటా అండ్ మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసి ఫోన్ పైన మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్కి లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో షేర్ చేయండి. కపుల్స్తో ఎవరైతే వాట్సాప్ స్టేటస్లు పెట్టుకొని వాళ్ళ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నారు. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.